హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఇంకొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఎలా డ్రేప్ చేసుకోవాలి శారీ అండ్ టిప్స్ అన్నమాట. అంటే శారీలో ఎలా స్లిమ్గా టాల్గా కనిపించాలో టిప్స్ అనేవి చెప్తాను, మిస్టేక్స్ కూడా చెప్తాను అండ్ ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ శారీ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, పట్టు శారీని సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్ అందరికీ కూడా బాగా అర్థమవుతుందని నేను ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను. డిఫికల్ట్గా, ఎందుకంటే మనం ఫంక్షన్స్, అకేషన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మ్యారేజ్ మనం పట్టు శారీస్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా పాయింట్స్ మీరు తెలుసుకుంటారు, చాలా మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాము. నేను నేర్చుకున్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంత బ్రాడ్ లేకుండా చూసుకోండి. శారీస్ బ్రాడ్ బార్డర్స్ ఏంటంటే మిమ్మల్ని ఫ్యాట్గా కనిపించేలాగా చేస్తుంది, కొంచెం ఎక్స్ట్రా పౌండ్స్ మీ బాడీకి యాడ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇది ఎంత థిన్గా ఉంటే మనం అంత స్లిమ్గా కనిపిస్తాము. సో ఈ శారీ మీరు చూస్తున్నట్లయితే దీని బ్రాడ్ బార్డర్ ఉంది కదా, సో మాక్సిమం బార్డర్స్ అన్ని చిన్నగా ఉండేలాగా చూసుకోవాలి స్లిమ్గా కనిపించాలనుకుంటే. పెద్ద బార్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను, బట్ దీన్ని కూడా స్లిమ్గా ఎలా చేయాలి అని మీకు తెలియజేద్దామని చెప్పి నేను పెద్ద బార్డర్ పట్టు శారీని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను చాలా స్లిమ్గా బార్డర్ ఇక్కడ పెట్టుకున్నాను. చిన్నగా చేసుకోవడానికి ఫోల్డ్ చేసి చాలా చిన్నది మాత్రమే హైలైట్ అయ్యేలా పెట్టుకున్నాను. ఈ పార్ట్లో ఇక్కడ బార్డర్ శారీకి ఉంటుంది కాబట్టి ఆ బార్డర్ని కనిపించకుండా మ్యాక్సిమం కొంచెం లోపలికి ఉండి చాలా థిన్గా కనిపించేలా చేసుకోవాలి. పళ్ళు అనేది ఎప్పుడు లేస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏంటంటే పిన్ చేసుకోవాలి. పిన్ అంటే ఫస్ట్ పళ్ళు వదిలేసి నెక్స్ట్ దానికి ఇక్కడ పిన్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా వర్క్ ఏదైనా చేసినా కూడా మన శారీ అనేది లేవకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడు కూడా శారీ మోనో కలర్లో ఉండేలాగా చూసుకోవాలి. మోనో కలర్ అంటే ఏంటంటే పైనుంచి కింద దాకా ఒకే కలర్ షేడ్ ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం స్లిమ్గా టాల్గా కనిపిస్తాము. బ్లౌజ్ శారీ మొత్తం ఒకే కలర్లో ఉంటే ఏంటంటే మనం స్లిమ్గా టాల్గా కనిపిస్తాం, ఎక్కువ పార్టీషన్స్ అవి లేకుండా. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే చాలా మంది ఇది ఇక్కడ పై వరకు ఇక్కడ ఎత్తేసుకుంటూ ఉంటారు. ఇలా ఎత్తేసుకోవడం వల్ల మనకి ఇక్కడ కూడా మళ్ళీ బార్డర్ ఉంది కదా, బార్డర్ అనేది హారిజంటల్గా ఇలా వచ్చేసి పై వరకు వచ్చేస్తే బాడీ అనేది బాగా ఎక్స్టెండ్ అయిపోయి బాగా లావుగా కనిపిస్తారు. సో అలా మరి కిందకి కూడా పెట్టుకోవద్దు, ఎగ్జాక్ట్గా మనకి కొంచెం కంఫర్ట్, ఫ్రీ హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉండేలానే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శారీస్ మీద ప్రింట్స్ ఎప్పుడు కూడా చాలా చిన్నగా ఉండాలి. మీరు ఇక్కడ చూడండి, చిన్న చిన్న ప్రింట్స్ ఉండాలి, లేకపోతే కలిసిపోయి ఉండేలాగా ఉండాలి ప్రింట్స్. దానివల్ల ఏంటంటే మనము అంటే సింగిల్ కలర్ ఉండడం వల్ల పార్టీషన్స్ అవి ఉండదు కాబట్టి మనము టాల్గా కనిపిస్తాము అండ్ స్లిమ్గా కూడా కనిపిస్తాము. ఆ ఇల్యూషన్ వస్తుంది అనమాట చాలా టాల్గా ఉన్నారని. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ ఎప్పుడు కూడా మీరు నార్మల్గా కుట్టించుకోకుండా ఇలా మోడర్న్గా డిజైన్ చేసుకోండి. నేనైతే ఇది నా ఓన్గా డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మీరు చూడండి బ్యాక్. అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ మీరు చూస్తున్నట్లయితే ఈ ఎంబ్రాయిడింగ్ మొత్తం నేనే చేసుకున్నాను అనమాట ఇంట్లో. సో ఇలాంటి బ్లౌజెస్ వేసుకోవడం వల్ల, ఫుల్ స్లీవ్ బ్లౌజెస్ వేసుకోవడం వల్ల స్లిమ్గా కనిపించే ఛాన్సెస్. నెక్స్ట్ వచ్చేసి శారీ పైకి కట్టేసుకుంటారు చాలా మంది, అలా కాదు, కొంచెం కిందకే కట్టుకోవాలి శారీ, దానివల్ల మంచి లుక్ ఉంటుంది. నెక్స్ట్ టకింగ్. చాలా మంది ఇక్కడ ఎక్కువ కుర్చీలు పెడుతుంటారు కదా, కుర్చీలు పెట్టినప్పుడు ఎక్కువ కుర్చీలు రావాలని చెప్పి మనము చాలా చిన్నగా చాలా ఎక్కువ పెట్టుకుంటాం. అలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ స్టమక్ పార్ట్ అనేది చాలా పైకి ఇలా చూస్తున్నారు కదా ఎంత ఎత్తుగా ఉన్నట్టుందో. సో ఇలా ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది చాలా ఎక్కువ ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల. సో అలా కాకుండా బ్రాడ్గా అంటే పెద్ద ప్లేట్స్ తక్కువ పెట్టుకోవడం, 3 to 4 వచ్చేలాగా మీ హైట్ బట్టి సెట్ చేసుకొని మీరు ఇక్కడ టచ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎక్కువ స్టమక్ ఉన్నట్టు కనిపించదు. చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, మనకి ఇక్కడ నడుము కనిపిస్తుంది అని చెప్పి ఇది బాగా బ్రాడ్ పెట్టేస్తారు. ఇది బ్రాడ్ పెట్టడం వల్ల మనం ఇంకా లావుగా కనిపిస్తాం. అలా కాకుండా ఇది మన షోల్డర్ ఎంతైతే ఉందో అంతవరకే పెట్టుకొని ఇక్కడ మనం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9, సో 9 వచ్చింది అనమాట. నార్మల్గా అయితే ఇంకా సన్నగా ఉంటే వాళ్ళకి 10 కూడా వస్తుంది. సో మనం 9 or 10 చూసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకుంటే, నేను వీడియో అటాచ్ చేస్తాను శారీ అనేది ముందు రోజు ఎలా మనం ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీస్ మీద ప్రింట్స్ ఎప్పుడు కూడా వర్టికల్గా ఉండేలాగా చూసుకోండి. అంటే మనకి ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ వర్టికల్గా ఉండేలా చూసుకోండి. హారిజెంటల్గా ఉంటే ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తున్నాను చూడండి. అంటే అడ్డగా డిజైన్స్ ఉంటే ఏంటంటే మనకి బాడీని ఇంకా ఎక్కువ డివైడ్ చేసి ఇంకా ఫ్యాట్గా కనిపించి షార్ట్గా కనిపించేలాగా చేస్తుంది. సో మ్యాక్సిమం ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయండి వర్టికల్ లైన్స్ ఉండేలాగా. ఈ బార్డర్లో కానీ శారీలో కానీ హెవీ ఎంబ్రాయిడరింగ్ ఉన్నవి వేసుకోకుండా ఉండాలి. దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువ వర్క్ ఎంబ్రాయిడరీ ఉందనుకోండి, ఇంకా ఇది ఇంకా బల్క్గా కనిపిస్తుంది. సో దానివల్ల ఇంకా ఫ్యాట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పెట్టికోట్స్ ఏంటంటే మన ట్రెడిషనల్ మెథడ్లో ఉంటాయి కదా రౌండ్గా, అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పైనుంచి కింద వరకు ఒకేలా ఇలా ఉంటుంది అనమాట స్ట్రైట్గా. దానివల్ల లుక్ అనేది అంత మంచిగా కనిపించదు. సో దానికోసం ఇప్పుడు మనకి ఫిష్ కట్ అని చెప్పి పెట్టికోట్స్ వస్తున్నాయి కదా, బనియన్ క్లాత్ అలాంటి క్లాత్స్తో వస్తుంటాయి, ఎలాస్టిక్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే షేప్ మంచిగా కనిపిస్తుంది, మనం కూడా చాలా స్లిమ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ అనేవి మనం మిగిలిపోతే ఇటు సైడ్ టక్ చేస్తాము, అక్కడ కాకుండా బ్యాక్ సైడ్ టక్ చేసుకోవడం వల్ల సైడ్స్ అనేవి బాగా బల్కీగా ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అసలు నాకు సైడ్స్ ఏం కనిపించట్లేదు చూడండి. జస్ట్ ఇక్కడ నుంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇక్కడ పిన్ చేశాను అనమాట. కింద పిన్ చేసుకొని కుర్చీలు పెట్టుకున్నాను. సో దానివల్ల మీరు ఇక్కడ చూడండి, చాలా మంది మనకి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిన్ పెట్టేస్తారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ రౌండ్గా ఇలాగ ఒక సిలిండ్రికల్ షేప్లో లాగా కనిపిస్తుంది, అంత చూడడానికి బాగోదు. సో అందుకని దాన్ని కొంచెం క్రాస్గా తీసుకొచ్చి పిన్ చేసుకోవాలి. క్రాస్గా తీసుకొచ్చి పిన్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఒక క్రాస్ లైన్ ఆర్ వర్టికల్ లైన్ లాంటిది ఫామ్ అవుతుంది, కాబట్టి మనం స్లిమ్గా కనిపిస్తాము. అండ్ ఇక్కడ ఉన్న అంచు వర్టికల్గా కనుక ఉందనుకోండి, నడుం దగ్గర ఇలా లావుగా బార్డర్ ఉంటే లావుగా కనిపిస్తాము ఇక్కడ నడుం దగ్గర. సో దాన్ని అందుకే మ్యాక్సిమం ఇక్కడ ఇలా ఫోల్డ్స్ వచ్చేలానే కొంచెం పెట్టుకోవాలి. చిన్న బార్డర్ ఉంటే మాత్రం దాన్ని మొత్తం కనిపించేలాగా ఇక్కడ పిన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సైడ్స్. ఈ సైడ్ మీరు చూడండి, ఇక్కడ మనం ఫ్లాట్గా ఉంచితే అంత లుక్ ఉండదు, అలానే మరీ ఎక్కువ కుర్చీలు ఇలా పెట్టినా కూడా అందంగా ఉండదు. సో ఇక్కడ మీరు చూస్తే చాలా సింపుల్గా చాలా చిన్నవి పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది. పళ్ళు చూస్తున్నారు కదా ఎంత లాంగ్ పెట్టుకున్నానో నేను ఇక్కడ, బికాస్ పళ్ళు షార్ట్ ఉంటే ఫ్యాట్గా కనిపిస్తారు. అంటే మనకి ఇక్కడ బాడీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఈ పళ్ళు ఎండింగ్ వరకు ఒక పార్ట్, కింద నుంచి ఇంకో పార్ట్ ఎక్కువ డివైడ్ అవ్వడం వల్ల మనం ఇంకా ఫ్యాట్గా మనం షార్ట్గా కనిపిస్తాం. సో ఇది మ్యాక్సిమం మోకాళ్ళ కంటే కిందకి కొంచెం ఉండేలాగా చూసుకోవాలి. మనకి శారీస్ అవి కట్టుకున్నప్పుడు పోనీ టైల్స్ టైట్ జడలు అవి వేసుకోవడం కంటే బ్రైడ్స్ వాళ్ళకి జడలు ఓకే, బట్ నార్మల్ వాళ్ళు ఏంటంటే కొంచెం హెయిర్ ఇలా లీవ్ చేసుకొని, లేకపోతే ఏదైనా జస్ట్ ఇలా చిన్న క్లిప్ ఇలా పెట్టుకోవడం కానీ ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది లుక్. ఇంకా కొంచెం స్లిమ్గా కనిపిస్తారు. వీప్ అది అంతా ఎక్స్పోజ్ అయ్యి మనకి బాగా బ్రాడ్గా కనిపించడం కంటే హెయిర్తో కొంచెం కవర్ చేసుకుంటే బాగుంటుంది. కలర్ సెలెక్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ ఉండేలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల మీరు ఫెయిర్గా అండ్ స్లిమ్గా కూడా కనిపిస్తారు అండ్ టాల్గా కూడా కనిపిస్తారు. అండ్ లైటర్ షేడ్స్ ఉంటే ఏంటంటే మన బాడీ ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. స్లిమ్గా ఉండే వాళ్ళకి బాగానే ఉంటుంది, బట్ అక్కడక్కడ మనకి కొంచెం పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి అవి కనిపించకుండా ఉండాలంటే డార్క్ కలర్ షేడ్స్ ప్రిఫర్ చేయండి. డిమ్ ఉంటే కనుక మనం ఆర్నమెంట్స్తో బాగా హైలైట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడండి, నేనైతే ఈ శారీకి ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను. సో అలానే ఇయర్ రింగ్స్ కూడా మనం ఇప్పుడు ట్రెడిషనల్ శారీ వేసుకున్నాము, ఓన్లీ బూటాస్ అలాంటివి ట్రెడిషనల్ ఆర్నమెంట్స్ పెట్టుకోవాలని లేదు. నేను స్టైలిష్ బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి ఇయర్ రింగ్స్ మీ చాయిస్ అనమాట. మీరు దేంట్లో కంఫర్టబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ఇయర్ రింగ్స్ వేసుకుంటే ఫేస్ అనేది చాలా స్లిమ్గా కనిపించింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, బూటా ఇయర్ రింగ్స్ వేసుకుంటే ఫేస్ రౌండ్గా కనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ హెవీ వేసుకున్నప్పుడు నెక్ అనేది కొంచెం సింపుల్గానే ఉంచుకోవడానికి ట్రై చేయండి. లేదు ఆర్నమెంట్ వేసుకోవాలి అనుకుంటే ఇలాంటి చిన్న చైన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు వేసుకోవచ్చు. అండ్ ఆర్నమెంట్స్ కూడా మరీ హెవీగా కూడా పెట్టేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ శారీ హెవీగా ఉన్నప్పుడు మన ఆర్నమెంట్స్ అనేది చాలా మినిమల్గా పెట్టుకోవాలి. ఐ
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.